మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎదురుగా NH-16 మీద నిర్మించిన మినీ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల గురించి తెలుసుకుందాం. ఎయిర్పోర్ట్ ఎదురుగా తలపెట్టిన మినీ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. లైటింగ్, పోల్స్ వంటి చిన్న చిన్న పనులే మిగిలి ఉన్నాయి. ఈ పనులు కూడా పూర్తయ్యాక మరో 10-15 రోజుల్లోనే దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి ఫ్లైఓవర్ మీద రాకపోకలు సాగించకుండా ఉండడానికి ప్రారంభ మార్గంలో సిమెంట్ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ మినీ ఫ్లైఓవర్తో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక కళ వచ్చింది. విమానాశ్రయం అభిముఖ ప్రాంతం అంతా కూడా విశాలంగా కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట మినీ ఫ్లైఓవర్లో భాగంగా ఎయిర్పోర్ట్ గ్రాండ్ ఎంట్రన్స్ రూట్ కోసం వేసిన వెంట్ దుర్భేద్యతను విజయవంతంగా పరీక్షించారు. కాబట్టి మినీ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. మినీ ఫ్లైఓవర్ అయినప్పటికీ ROB తరహాలో వాల్ నిర్మాణంతోనే ఈ ఫ్లైఓవర్ 90% పైగా ఉంది. ఏలూరు నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో ఒక వరుసలో మాత్రమే 2 లేన్ల ఫ్లైఓవర్ను ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ గేట్ 1 నుంచి తేలిగ్గా రాకపోకలు సాగిస్తాయి. విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కు వచ్చే వాహనాలు మాత్రం గేట్ 2 నుంచి మినీ ఫ్లైఓవర్ ఓవర్ హెడ్ దిగువ నుంచి లోపలికి ప్రవేశిస్తాయి. విమానాశ్రయంలో గేట్ 2 పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగుకు ఈ వెంట నుంచి 4 వరుసల దారిని ఏర్పాటు చేస్తున్నారు. అది ఏర్పాటు చేశాక వెంట నుంచి రాకపోకలు సాగుతాయి. ఈ ఫ్లైఓవర్ కోసం NH-16ను ఈ ప్రాంతంలో కేసరపల్లి ఎంట్రన్స్ వరకు విస్తరించారు. ఎయిర్పోర్టు వైపు రోడ్డుపై 2 వరుసలు, ఫ్లైఓవర్ 2 వరుసలు, దీని తర్వాత మరో 3 వరుసలు చూస్తే మొత్తం 7 వరుసలతో NH కనిపిస్తుంది. ఫ్లైఓవర్ నిర్మాణం విషయానికి వస్తే తాజాగా BT పనులు పూర్తి చేశారు. BT లేయర్పై వైట్ లేయర్ మార్కింగ్ పనులు మాత్రమే చేపట్టవలసి ఉంది. కేసరపల్లి సమీపంలోని IT పార్కు నుంచి కేసరపల్లి గ్రామం ఎంట్రన్స్ వరకు ఈ మినీ ఫ్లైఓవర్ కారణంగా చాలా విశాలంగా ఉంది. ఎయిర్పోర్టు దగ్గర తరచూ జరుగుతున్న వరుస ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సిఫార్సుల మేరకు NH, R&B, ఎయిర్పోర్ట్ అధికారులు సంయుక్తంగా ఈ మినీ ఫ్లైఓవర్కు శ్రీకారం చుట్టారు. ఈ మినీ ఫ్లైఓవర్ పనులను ట్రాన్జెంట్ ఇన్ఫ్రా అనే సంస్థ చేపట్టింది. మరో 10-15 రోజుల్లోనే ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రాబోతోంది.